47వ శ్లోకము 6వ అధ్యాయము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఇప్పుడు పదవిభజన చూద్దాము. సర్వేషాం యోగినామపి యోగులందరిలోనూ యహ ఎవడు మద్గతేన నా యందు నిలువబడిన అంతరాత్మన మనస్సుతో శ్రద్ధావాన్ శ్రద్ధ గలవాడై మాం నన్ను భజతే సేవించుచున్నాడో అనగా ధ్యానించుచున్నాడో సహా అతడు యుక్తతమః మిక్కిలి శ్రేష్ఠుడని మే మతః నా అభిప్రాయము. ఇప్పుడు తాత్పర్యం చూద్దాము. యోగులందరిలోనూ ఎవడు నా యందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయము. దీన్ని మరింత పరిశీలించదము. ప్రపంచమున అందరికంటేనూ యోగులు ఉత్తములని క్రిందటి శ్లోకమున చెప్పబడినది. ఆ యోగులలో ఎవడు సర్వశ్రేష్ఠుడో ఇచట తెలుపుచున్నాడు. అత్యంత శ్రద్ధ కలిగి అంతరాత్మయందే మనస్సును నిలిపి అట్టి పరమాత్మనే ధ్యానించువాడు యోగులలో సర్వోత్తముడని శ్రీకృష్ణమూర్తి ఆనతిచ్చిరి. శ్రీకృష్ణుడు చరాచర ప్రాణికోట్ల హృదయాంతరములందు వెలుగొందు సాక్షాత్ పరమాత్మయే కనుక నా యందు మనస్సును నిలుపుము అను వాక్యం యొక్క అర్థము హృదయ సాక్షియగు అంతరాత్మయందు చిత్తమును సంలగ్నమునర్చుమనియే అగును. లేక శ్రీకృష్ణమూర్తి యొక్క సగుణ రూపము నైనను భక్తులు సేవించవచ్చును. ఎట్లున్నను మనస్సు నందలి వాసనా దోషములు తొలగి ధ్యేయ వస్తువగు పరమాత్మయందు లయించి జీవుడు ఆత్మాత్రుడై శేషించుటయే ముఖ్యము. అది ఏ యోగము. దానిని ఆచరించువాడే సర్వశ్రేష్ఠుడగు యోగి. యోగులందరిలోనూ అని చెప్పినందువలన కర్మయోగము గాని ధ్యానయోగము గాని జ్ఞానయోగము గాని దేనిని అనుసరించువారైనను వారి మార్గమునందు భక్తిని జోడించినప్పుడే చక్కని ఫలితములు ఇయ్యగలవు. ఈ భావమే ఇచట తెలుపబడినది. ఏ విత్తనమైనను నీటిలో తడిపినప్పుడే కదా మొలకెత్తును. అట్లే భక్తి అను జలములో కూడినప్పుడే ఏ మార్గమైనను లెస్సగా ఫలించగలదు. భీషణ మాయ విజయ కార్యమున సాధకునకు భగవద్ అనుగ్రహము లేనిదే విజయము దుస్తరము. కనుకనే మహనీయులెల్లరూ ఏ మార్గము అనుసరించినను భక్తిని మాత్రము ఆశ్రయించియే తీరుదురు. గీతయందు దాదాపు ప్రతి అధ్యాయమందును ఎక్కడనో ఒక చోట ఈ భక్తిని గూర్చి భగవానుడు నొక్కి నొక్కి చెప్పుచునే ఎందురు. శ్రద్ధావాన్ అని చెప్పుట వలన సాధకుడు అత్యంత శ్రద్ధ కలిగి భగవంతుని సేవింపవలనని స్పష్టపరచుడమైనది. ఈ శ్రద్ధను గూర్చి గీతాచార్యులు తన ప్రసంగమున అనేక చోట్ల నొక్కి చెప్పుట గమనించదగినది. అశ్రద్ధతో చేసిన కార్యము చేయని దానితో సమానమే అనియు ఒక చోట మున్ముందు చెప్పుదురు. 17వ అధ్యాయము 28వ శ్లోకం నందు చెప్పుదురు. శమధమాది సాధనలలో శ్రద్ధ అన్నది కూడా ఒకటి చేర్చబడి ఉన్నది. కాబట్టి సాధకుడు అతి శ్రద్ధాలువై భగవంతుని ధ్యానించవలను. మద్గతేన అనుట వలన మనస్సును అన్యత్ర పోనీయక ఆత్మయందే నెలకొల్పవలనని సూచించబడినది. అట్లు శ్రద్ధతో దైవమును ధ్యానించువాడు మహాశ్రేష్ఠుడు. యుక్తతమః అని చెప్పుట వలనను ఇచట తమ ప్రత్యయము చేర్చబడుట గమనించదగినది. ఇది నా నిశ్చితాభిప్రాయము అని భగవానుడు తెలుపుట వలనను
భక్తితో కూడిన అట్టి ధ్యానమందెట్టి మహత్తు కలదో తేటతెల్ల మగుచున్నది. ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పవాడు అనిపించుకొన్నంత మాత్రమున చాలదు. భగవంతుని దృష్టియందు వీడు గొప్పవాడు, యుక్తతముడు అని అనిపించుకొనవలను. అట్టి స్థితియో శ్రద్ధతో కూడిన పరమాత్మ ధ్యానము వలననే చేకూరగలదని ఇచట స్పష్టము చేయబడినది. కావున ఆ దానిని ముముక్షువు తప్పక ఆశ్రయించి భగవత్ కటాక్షమునకు పాత్రుడే తరించవలయును. ఇదియే ఈ శ్లోకం యొక్క భావము. ఇక ప్రశ్న ఉత్తరం తెలుసుకుందాము. ఈ శ్లోకమునందు ఏమి నేర్చుకున్నాము? యోగులందరిలోనూ భగవంతుని దృష్టిలో ఎవరు సర్వశ్రేష్ఠుడు? దీనికి జవాబు, మిగులు శ్రద్ధతో కూడినవాడు, లక్ష్యమగు ఆత్మయందు లేక శ్రీకృష్ణుని యందు మనస్సును సంలగ్నమనర్చువాడు, అట్టి పరమాత్మనే నిరంతరము ధ్యానించువాడు సర్వోత్తమ యోగి అగును. ఓం ఇది శ్రీమద్భగవద్గీతానుసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్టోధ్యాయః. ఇది ఉపనిషద్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణ సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు ఆత్మ సంయమ యోగమును 6వ అధ్యాయము సంపూర్ణం. ఓం తత్సత్.